రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్తున్నాము. అలా ధవళేశ్వరం బ్రిడ్జి, నెక్స్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చింది. విశాలమైన రోడ్లు, చాలా విస్తీర్ణంగా చక్కగా బాగున్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. మాకు ఈ ప్రయాణం చాలా బాగుంది. పచ్చని పొలాలు, పంట పొలాలు అవి. ఇక్కడ ఆత్రేయపురం వచ్చాము మేము. ఆత్రేయపురంలో పూతరేకులు చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయంటే చాలా నీతితో చేస్తారు, చాలా బాగుంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ తీసుకోండి, పూతరేకులు బాగుంటాయి. కానీ చుట్టూ విశాలమైన పంట పొలాలు, ఎంతో ఆహ్లాదకరంగా ఉండే రోడ్లు, చాలా బాగుంది. అంతా మొత్తం ప్రదేశం అంతా బాగుంది. ప్రయాణం వెళ్తుంటే చాలా హాయిగా అనిపించింది. అక్కడ మంచిగా ఇక్కడ కూడా షూటింగ్లు ఎక్కువ జరుగుతుంటాయి. ఇక్కడ చాలా బాగుంది, చక్కగా ఉంది ప్రయాణం. మేము చాలాసార్లు వెళ్ళాము. ఇంకా డెవలప్ అయింది. ఇప్పుడు వాడపల్లి ఎంట్రన్స్లో ఉన్నాం మేము. ఎంట్రన్స్కి వచ్చాము. ఒకప్పుడు వాడపల్లి ఒకలా ఉండేది, ఇప్పుడు వాడపల్లి అంటే చాలా బాగుంది. చాలా డెవలప్ చేశారు. ఎంత బాగుందంటే ఇంకెంత హాయిగా ఉంది, చాలా బాగుంది. ఎవరన్నా వచ్చినా సరే చాలా చక్కగా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే బైక్ పార్కింగ్ వచ్చింది. అది కూడా చాలా విస్తీర్ణంగా, చాలా పెద్దగా ఉంది. మేము బైక్ పార్క్ చేసి ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. అక్కడ బస్ స్టాండ్ కూడా పెట్టారు. అక్కడే పక్కన వాష్రూమ్, ఆపోజిట్లో వాష్రూమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ రకరకాల షాపులు, అన్ని రకాల కూరగాయలు ఏంటి, బొమ్మలు ఏంటి, మంచి మంచి వస్తువులు, తినుబండారాలు, మొత్తం కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అన్నీ కూడా అమ్ముతున్నారు. మనకు దొరకని వస్తువు అంటూ లేదు వాడపల్లిలోనే. చాలా బాగుంది. ఇంకా ఎంత బాగుందంటే మనకి వెళ్ళి కొలితే మనకి వెళ్ళాలనే ఉంటుంది. అక్కడ వాడపల్లి జనప్రవాహం గోదావరిలో మునిగి తేలినట్టు ఉంది. ఆ జనప్రవాహంలో మునిగి తేలి ఎదిరిల్లినట్టు ఎంత జనం ఒక ప్రవాహం కింద ఉంది అక్కడ. మనకి చాలా బాగుంది. ఇంకా ప్రదక్షిణ అయితే ఇక ఈ జనాలే మనం తోసుకుని వెళ్ళిపోతారు అన్నట్టు ఉంది అన్నమాట. అంత అదే ప్రదక్షిణ చేయడం అంతా గుడి చుట్టూని చాలా బాగుంది. లోపలికి వెళ్ళాం మేము, గుడి లోపలికి వెళ్ళాం దర్శనానికి. దర్శనం చేసుకున్నాము. వెనక భాగంలోని రూపాయి కాయిన్స్, ఆ గుడి యొక్క మ్యాగ్నెట్ పవర్ ఏంటో ఆయన యొక్క నిదర్శనం. అది మనకి కాయిన్స్ అలా అంటుకుంటున్నాయి. ఎవరన్నా ఈసారి వచ్చినప్పుడు ప్రయత్నం చేయండి. కానీ వాడపల్లి దర్శించుకుంటూ చాలా బాగుంది. మనకి అలా కాయిన్ అందించగానే అలా అంటుకుంటుంది. చాలా చక్కగా విచిత్రంగా బాగుంది. అంటే ఎంత మ్యాగ్నెట్ పవర్ ఉందా, దేవుళ్ళు ఎంత ఇది ఉంది, అక్కడ పవర్ ఉంది అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. లోపల కూడా విశాలంగా చక్కగా ఉంది. ఎక్కడికక్కడ జనాలు అందరూ కూర్చుంటున్నారు, శారీ తెచ్చుకుంటున్నారు. మంచినీళ్ళు ప్రసాదం కౌంటర్స్ ఉంటున్నాయి. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుని ప్రసాదం తీసుకోవాలి. నెక్స్ట్ ధ్వజస్తంభం, అక్కడ కూడా లోపలేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అక్కడ పూజ చేస్తున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర మనకి ఇలా ప్రదక్షిణ ఉండేది తిన్నాలా, కానీ ఇప్పుడు బయట పెట్టేశారు ప్రదక్షిణ మొత్తం. చాలా బాగుంది. లోపలేమో కళ్యాణం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి పూజ, అది కళ్యాణం చేయించుకునే వాళ్ళు చేయించుకుంటుంటారు అన్నమాట అక్కడ. నెక్స్ట్ శివాలయం దర్శనం కూడా చాలా బాగుంది. అన్నపూర్ణమ్మ తల్లి సాక్షిగా శివాలయంలో మహాదేవుని దర్శించుకున్నాం. చాలా చక్కగా దర్శనం అది అయింది. చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ అన్నప్రసాదంకి అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంటుంది. మనకి ప్రసాదం చాలా బాగుంది. లడ్డు ఎంత బాగుందంటే నెయ్యి వాసన, యాలకులతో చాలా బాగుంది. ఇంక జనప్రవాహం అంటే ఇంకా అలా వస్తూనే ఉన్నారు. అక్కడ రకరకాల తినుబండారాలు ఇవన్నీ కొనుక్కొని మేము కూడా తీసుకున్నాం. చాలా రుచిగా కూడా ఉన్నాయి అక్కడ. అంత బాగుంది. మొత్తం వాడపల్లి అంతా చాలా అందంగా ప్రయాణం జరిగింది. ఒక అందమైన విహారయాత్రకి వెళ్ళినట్టు ఉంది అక్కడ అంతా మొత్తం.